హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. మొదటగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్కి చెందిన ఏపీ టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి కష్టపడి ఇష్టంగా చదివి మీరు ఎంచుకున్న ఉపాధ్యాయుడు అనే ఒక గొప్ప శిఖర స్థాయికి చేరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్గా జాబ్ అప్డేట్స్ని మీరు చూస్తూ ఉంటారు. ఈరోజు నుంచి ఏపీ టెట్ అండ్ డిఎస్సిని ఉద్దేశించుకొని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన గవర్నమెంట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లోని బయాలజీ కంటెంట్కి సంబంధించి 3వ తరగతి నుంచి ఇంటర్ మొదటి మరియు ద్వితీయ సంవత్సరాల వరకు అన్ని బయాలజీ టాపిక్స్ని మైండ్ మేపింగ్ కాన్సెప్ట్స్తో మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి మీరు ఈ వీడియో మీకు ఎంతవరకు అర్థమైందో లైక్ అండ్ కామెంట్ చేసి తెలపగలరు. ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయగలరు. మొదటగా మనం 3వ తరగతి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి అయితే సెమిస్టర్ 1 నుండి స్టార్ట్ చేద్దాం. మొదటి చాప్టర్ అయిన హ్యాపీ ఫ్యామిలీ ఆనందమైన కుటుంబం గురించి తెలుసుకుందాం. మీరు మొదటి చాప్టర్ చూసినట్లయితే ఆనందమైన కుటుంబము, ఇందులో మీరు కుటుంబం గురించి అలాగే వాటితో పాటు కుటుంబంతో పాటు పెరిగే పెంపుడు జంతువులు అలాగే పోలికలు, వృత్తి, బడి బయట పిల్లల గురించి ఈ చాప్టర్లో మీరు క్లియర్గా తెలుసుకుంటారు. మొదటగా మీరు చూసినట్లయితే కుటుంబం అనగా ఒకే గృహంలో నివసించే కొంతమంది మానవుల సమూహాన్ని కుటుంబం అని అంటాము. అంటే ఒక కుటుంబంలో తాతయ్య, నానమ్మ, నాన్న, అమ్మ, అన్నయ్య, తమ్ముడు, చెల్లి మొదలగు సభ్యులను కలుపుకొని మనం కుటుంబం అని అంటాము. సాధారణంగా ఒక కుటుంబంలో ఒకరినొకరు సాయం చేసుకుంటూ ప్రేమగా, రక్షణగా ఉంటారు. అయితే పెద్దవారు చిన్నవారి పట్ల ప్రేమగా, రక్షణగా అంటే భద్రతగా ఉంటారు. అలాగే చిన్నవారు పెద్దవారి పట్ల ప్రేమగా, మర్యాదగా మెలగాలి. ప్రతి కుటుంబంతో పాటు కొన్ని పెంపుడు జంతువులు కూడా ఉంటాయి. వాటిని మనం చూసినట్లయితే మానవులు మచ్చిక చేసుకునే జంతువులను పెంపుడు జంతువులని అంటారు. వీటిలో మనం సాధారణంగా ప్రతిరోజు చూసే కుక్క, పిల్లి, కోడి, ఆవు, గుర్రం, కుందేలు మొదలగు జంతువులు పెంపుడు జంతువులుగా చెప్పవచ్చు. అలాగే మన కుటుంబంలో కొందరు పోలికలని కలిగి ఉంటారు. ఈ పోలికలు అంటే ఒక తరం నుండి మరో తరానికి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు రంగు, పొడవు మొదలగు అంశాలు సంక్రమించడం అయితే జరుగుతుంది. వీటినే మనం పోలికలుగా చెప్పుకోవచ్చు. ఈ పోలికలు ఏ ఇద్దరు కూడా ఒకే విధంగా ఉండరు. వీటిలో రంగు, ఎత్తు, బరువు ఒకే విధంగా ఉండొచ్చు, కానీ లక్షణాలు మాత్రం వేరే విధంగా ఉంటుంది. ప్రతి కుటుంబంలోని కుటుంబ సభ్యులు వివిధ వృత్తులను కలిగి ఉంటారు. వృత్తి అంటే నిర్దిష్టమైన పని పట్ల పూర్తి నైపుణ్యం కలిగి ఉండి వాటితో జీవనం సాగించే పనిని మనం వృత్తిగా చెప్పుకోవచ్చు. మనం ఈ చాప్టర్లో బుట్టలు అల్లడం, చెప్పులు కుట్టడం, క్షవరం చేయడం, ఈ చాప్టర్లో ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ ఉందంటే ఈ బిట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ క్షవరం చేయడం అంటే జుట్టుని కట్ చేయడం అన్నమాట. ఈ జుట్టుని కట్ చేసేవాడిని మనం మంగలిగా చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్లో బార్బర్ అని అంటాము. తర్వాత వడ్రంగి, ఈ వడ్రంగి కలపతో చేసే మంచాలు, టేబుల్స్ లాంటి సామాగ్రిని ఈ వడ్రంగి తయారు చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ చూసినట్లయితే ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ది బడి బయటి పిల్లలు. ఒక కుటుంబంలో ఆర్థిక పేదరిక మరియు బడి మానేసిన పిల్లలను బడి బయటి పిల్లలుగా మనం చెప్పుకోవచ్చు. యునెస్కో ప్రకారం దాదాపు 263 మిలియన్ల మంది పిల్లలు బడి బయట ఉన్నారట. ఈ బడి బయటి పిల్లలు 61 మిలియన్ల మంది ప్రాథమిక పాఠశాల వయస్సు అంటే 5 నుండి 11 సంవత్సరాల వాళ్ళు, అలాగే 60 మిలియన్లకు దిగువగా మాధ్యమిక పాఠశాల వయస్సు అంటే 11 నుంచి 14 వయసు వరకు ఉన్నత మాధ్యమిక పాఠశాల వయస్సు, అందులో 142 మిలియన్ల మంది 15 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వరకు ఇంతమంది పిల్లలు బడి బయటి పిల్లలు ఉన్నారంట. నెక్స్ట్ మనం చూసినట్లయితే చదువుకోవడం పిల్లల యొక్క ప్రాథమిక హక్కు. ఈ చాప్టర్లో ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ది. ఇందులో మనం చూసినట్లయితే
2022లో భారత రాజ్యాంగ 86వ సవరణ ప్రకారం చదువుకోవడం అనేది ప్రాథమిక హక్కుగా అయితే చేయబడింది. ఈ హక్కు ప్రకారం ప్రతి బాలురు, బాలికలు, పౌరులు ఎలిమెంటరీ స్థాయిలో ప్రాథమిక విద్యను ఓ హక్కుగా కలిగి ఉంటారు. మరియు 6 నుండి 14 ఏళ్ల మధ్య వయసు బాలబాలికలందరూ తప్పనిసరిగా పాఠశాలలో చేరి చదువుకునేలా చూస్తూ వారికి ఉచిత విద్యను అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. ఈ మొదటి చాప్టర్లో ఈ చదువుకోవడం పిల్లల ప్రాథమిక హక్కు అని ఉంది కదా, ఈ బిట్టే మనకు ఈ చాప్టర్ నుంచి అతి ముఖ్యమైనది. మ్యాక్సిమం పోటీ పరీక్షల్లో ఈ బిట్స్ అయితే అడిగే ఆస్కారం అయితే ఉంది. ఇప్పటి వరకు మీరు 3rd క్లాస్ ఈవీఎస్ ఆనందమైన కుటుంబం మొదటి చాప్టర్ గురించి మీరు పూర్తిగా అయితే తెలుసుకున్నారు. నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ లెసన్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వన్స్ అగైన్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. ఆల్రెడీ మనం 3rd క్లాస్ ఈవీఎస్ మొదటి చాప్టర్ అయిన ఆనందమైన కుటుంబం చాప్టర్ గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. అలాగే మనం ఈ వీడియోలో ఈవీఎస్ 3rd క్లాస్ సెకండ్ చాప్టర్ అయిన మన చుట్టూ ఉండే మొక్కల గురించి ఈ చాప్టర్లో తెలుసుకుందాం. ఇక చాప్టర్లోకి వెళ్తే ఈ చాప్టర్ పేరు సెకండ్ లెసన్ మన చుట్టూ ఉండే మొక్కలు. ఇందులో మొక్కల యొక్క భాగాలు, అలాగే చెట్లు, పొదలు, ఎగబ్రాకే మొక్కలు, బ్రాకే మొక్కలు మరియు ఆకుల వల్ల ఉపయోగాలు ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాము. మొదటగా చూసినట్లయితే మొక్కలలోని భాగాలు. ఈ మొక్కల యొక్క భాగాలు చూసినట్లయితే ఆకు, వేరు, పుష్పము మరియు కాండము. ఈ ఆకులు అనేవి మొక్కకు ఆహారాన్ని అందించే ఆహార కర్మాగారాలు. ఇవి సూర్యరశ్మిని సహాయంతో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఈ మొక్కల్లోని ఆకులు వివిధ ఆకారాల్లో, పరిమాణాల్లో, రంగుల్లో ఉంటాయి. అన్ని ఆకులు ఈనెలనేవి ఉంటాయి. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనకు ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. నెక్స్ట్ చూసినట్లయితే వేరు. మొక్కల్లో ముఖ్యమైన భాగం ఈ వేరు. ఇవి నీటిలోని లవణాలను కాండం, ఆకులకు చేరవేస్తుంది. ఈ వేర్లు అనేవి మొక్కలకు ఊతాన్ని ఇస్తుంది, అంటే ఆధారంగా ఉంటుంది. పెద్ద మొక్కలో వేర్లు నేలలో బలంగా చొచ్చుకుపోవడం వలన భూసారం నష్టం కాకుండా కాపాడతాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే అక్కడక్కడ రెడ్ కలర్ టెక్స్ట్తో కొన్ని పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా, అవి ఇంపార్టెంట్ది. మ్యాక్సిమం వీటిని నోట్ చేసుకోగలరు. నెక్స్ట్ చూసినట్లయితే పుష్పము. ఇది మొక్కలలో లైంగిక భాగం. మీకు మొక్కల్లో లైంగిక భాగం ఏది అని అడిగినప్పుడు పుష్పము అంటే ఫ్లవర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే కాండము. దీన్ని స్టెమ్ అని అంటారు. ఇది మొక్క లేదా చెట్టుకు ఆధారాన్ని ఇస్తుంది. ఈ కాండంలో కూడా రకాలనేవి ఉన్నాయి. కొన్ని మెత్తగా ఆకుపచ్చగా ఉంటుంది, గట్టిగా మరియు గోధుమ రంగులో ఉంటుంది. కొన్ని లావుగా సన్నగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చెట్ల గురించి తెలుసుకుందాం. కొన్ని మొక్కలు పెరిగి పెద్దవయ్యే కొద్దీ వాటి కాండాలు బలంగా మారతాయి. ఈ బలమైన కాండం కలిగిన వాటిని మాను అని అంటారు. ఈ మాను బెరడుతో కప్పబడి ఉంటాయి. అవి పెద్దగా బలంగా ఉన్న మొక్కల్ని మనం చెట్లు అని అంటాము. ఉదాహరణకు మనకు చాప్టర్లు ఇచ్చింది మర్రి మరియు చింత. నెక్స్ట్ చూసినట్లయితే పొదలు. ఈ పొదలనేవి గట్టిగా కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కలను పొదలు, స్రబ్స్ అని అంటారు. ఇది 5 నుంచి 6 మీటర్ల పొడవు అనేది ఉంటుంది. ఉదాహరణకు గులాబీ, మందారం అనే మొక్కలు పొదలుగా చెప్పుకోవచ్చు. మీరు నెక్స్ట్ చూసినట్లయితే ఎగబ్రాకే మొక్కలు. ఈ ఎగబ్రాకే మొక్కలు ఏదైనా ఒక ఆధారం పట్టుకొని పెరిగే మొక్కలను మనం ఎగబ్రాకే మొక్కలుగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ద్రాక్ష చెట్టు, అలాగే కాకర మొదలగునవి ఎగబ్రాకే మొక్కలుగా చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ప్రాకే మొక్కలు. ఈ ప్రాకే మొక్కలు నేలపై ప్రాకుతూ పెరిగే మొక్కల్ని
ప్రాకే మొక్కలు అని అంటారు. ఉదాహరణకు పుచ్చకాయ, గుమ్మడికాయ మొదలగునవి నేలపై పాకుతూ పెరిగే మొక్కల్ని ప్రాకే మొక్కలని అంటారు. నెక్స్ట్ చూసినట్లయితే ఆకుల వల్ల ఉపయోగాలు. మనం తినే ఆహారంలో కరివేపాకు, కొత్తిమీర, మునగాకు మొదలైన ఆకులను తింటాం. తేయాకులతో టీ తయారవుతుంది. వేపాకు, తులసి మొదలైన ఆకుల్ని మనం వైద్యానికి ఉపయోగిస్తాము. అరటి ఆకులు, మర్రి ఆకులు వంటి ఆకుల్ని, అలాగే గిరిజన ప్రాంతాల్లో దొరికే అడ్డాకులను పాత్రల తయారీలోనూ విస్తరణలకు ఉపయోగిస్తారు. మనం ఈ చాప్టర్లో మొక్కల యొక్క భాగాలు, చెట్లు, పొదలు, ఎగబ్రాకే మొక్కలు, ప్రాకే మొక్కలు మరియు ఆకుల వల్ల ఉపయోగాల గురించి ఈ 3rd క్లాస్ ఈవీఎస్ సెకండ్ చాప్టర్ అయిన మన చుట్టూ ఉండే మొక్కలు చాప్టర్లో నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనం 3rd చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఆల్రెడీ మన ఛానల్లో 3rd క్లాస్కి సంబంధించి 1 మరియు 2 చాప్టర్ని ఆల్రెడీ పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో 3rd చాప్టర్ అయిన మన చుట్టూ ఉన్న జంతువులు చాప్టర్ గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీక్లీ ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో కూడా మీరు ఎవరైనా చూడనట్లయితే ఒకసారి చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే ఇప్పుడు మనం ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ గురించి ఈవీఎస్ 3rd క్లాస్ 3వ లెసన్ అయిన 3వ చాప్టర్ అయిన మన చుట్టూ ఉన్న జంతువులు. ఇందులో మనం నేర్చుకోబోయేది పెంపుడు జంతువులు, వన్యమృగాలు, జంతువులు నివసించే స్థలం ఆధారంగా వాటి యొక్క జంతువుల గురించి, అలాగే జంతువులు వివిధ రకాల ఆహారాన్ని తీసుకుంటాయి దానికి సంబంధించిన వర్గీకరణ గురించి ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాము. మొదటగా పెంపుడు జంతువులు. మన ఇళ్ళలో మనతో పాటు నివసించే పిల్లులు, కుక్కలు మొదలైన వాటి జంతువులను మనం పెంపుడు జంతువులు అని అంటాము. కుక్కలు మన ఇండ్లకు కాపలాగా ఉండటమే కాకుండా దొంగల్ని పట్టుకోవడానికి కూడా సహాయపడతాయి. మన ఇళ్లలో పెంపుడు జంతువులు మనకు సహాయపడటమే కాకుండా సంతోషాన్ని కూడా పంచుతాయి. పిల్లులు ఎలకలను పట్టుకుంటాయి. ఆవులు, మేకలు, గొర్రెలు, బాతులు, గుర్రాల్ని సాలల్లో ఉంచుతారు. అంటే అవి నివసించే ప్రదేశం. ఆవులు మనకు పాలుని ఇస్తాయి. ఎద్దులు మరియు దున్నలు వ్యవసాయ పనుల్లో సహాయపడతాయి. కోడిపెట్టెలు, బాతులు గుడ్లు పెడతాయి. మేకలు పాలు, మాంసాన్ని ఇస్తాయి. గుర్రాలు, గాడిదలు బరువులు మోయడానికి ఉపయోగిస్తాము. ఇప్పుడు పైన చెప్పుకున్నవన్నీ జంతువులు, మనం మచ్చిక చేసుకునే జంతువులు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వన్యమృగాలు. సింహం, పులి, ఎలుగుబంటి, ఏనుగు మొదలైన జంతువులు అడవుల్లో నివసిస్తాయి. వీటిని మనం అడవి జంతువులు లేదా వైల్డ్ ఎనిమల్స్ అని, వన్యమృగాలు అని అంటాము. ఇవి మనుషులు సహాయం లేకుండా స్వతంత్రంగా జీవిస్తుంది. ఈ జంతువులు ఒక చోటి నుండి మరో చోటికి వివిధ రకాలుగా చలిస్తాయి. వాటి గురించి మనం ఒకసారి చూసినట్లయితే పావురం, కాకి ఇవి ఎగరగలవు. బల్లి, పాము ఇవి పాకగలవు. పులి, కుక్క నడవగలదు. కంగారు, కుందేలు ఇవి గెంతగలదు. ఆక్టోపస్ మరియు చేపలు ఇవి ఈదగలవు. మరియు కప్ప మరియు కోతి ఇవి దుముకగలవు. ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ మనకు ఈ చాప్టర్లో మెన్షన్ చేసినవి. నెక్స్ట్ చూసినట్లయితే జంతువులు నివసించే స్థలం ఆధారంగా ఇవి మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. మొదటిది భూచర జీవులు, రెండవది జలచర జీవులు, మూడవది ఉభయచర జీవులు. ఈ భూచర జీవులు అనేవి నేల మీద నివసించే జంతువులను భూచర జీవులు అని అంటాము. ఆవు, కుక్క, పిల్లి, కోడి మొదలైనవి నేలపై నివసిస్తాయి. కాకి, పిచ్చుక, గుడ్లగూబ, కోతి, మిడత ఈ మొదలైన జంతువులు చెట్ల మీద నివసిస్తాయి. ఈ కాకి, పిచ్చుక, గుడ్లగూబ అనేవి గూళ్ళు కట్టుకొని నివసిస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే జలచర జీవులు. నీటిలో నివసించే జంతువుల్ని మనం జలచర జీవులు అని అంటాము. వీటికి పడవ ఆకారపు శరీరం, వాజాలు, మొప్పలు, తోక ఇవన్నీ నీటిలో నివసించడానికి వీటికి సహాయపడుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఉభయచర జీవులు. ఈ ఉభయచర జీవులు నేల మీదను అలాగే నీటిలోనూ నివసించే జంతువుల్ని మనం ఉభయచర జీవులు అని అంటాము.
తేమగా ఉండే చర్మం, వేల మధ్య చర్మం, బలమైన వెనక కాళ్ళు వీటికి నేల మీద మరియు నీటిలో నివసించడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు కప్ప మరియు సాలమాండర్. ఈ ఎగ్జాంపుల్స్ అనేవి మనకు ఎగ్జామ్స్లో అడిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే జంతువులు వివిధ రకాల ఆహారం తీసుకుంటాయి. వీటి గురించి చూసినట్లయితే ఇక్కడ మనం 4 విధాలుగా చెప్పుకోవచ్చు. శాకాహారులు, మాంసాహారులు, ఉభయహారులు మరియు సహజ పారిశుధ్య కార్మికులు. మొదటగా మనం శాకాహారుల గురించి చూసినట్లయితే మొక్కల నుండి లభించే పదార్థాలు తీసుకునే జంతువులను మనం శాకాహారులు అని అంటాము. ఆవులు, ఎద్దులు, గాడిదలు, గుర్రాలు, ఏనుగులు, జింకలు మొదలైనవి మొక్కల నుంచి లభించే పదార్థాలను తీసుకుంటాయి. అందుకే వీటిని మనం శాకాహారులు అని అంటాము. ఈ సీతాకోక చిలుకలు, తేనెటీగలు పుష్పాల్లోని మకరందాన్ని పీల్చుకుంటాయి. నెక్స్ట్ చూసినట్లయితే మాంసాహారులు. ఇవి మొక్కల నుంచి లభించే పదార్థాలు మరియు ఇతర జంతువుల మాంసాన్ని తినే జంతువులను మనం ఉభయహారులు అని అంటాము. నెక్స్ట్ చూసినట్లయితే సహజ పారిశుధ్య కార్మికులు. ఈ రాబందులు, కాకులు, నక్కలు ఇవి చనిపోయిన మరియు కుళ్ళిపోయిన జంతు కళేబరాల్ని తింటూ ఉంటాయి. అందుకే వీటిని ఇప్పటి వరకు చెప్పుకున్నవి మనం ఈ 3rd క్లాస్ మన చుట్టూ ఉండే జంతువుల చాప్టర్ నుంచి నేర్చుకునే ఇంపార్టెంట్ టాపిక్స్. మరలా ఒకసారి చూసినట్లయితే ఈ చాప్టర్లో మనం పెంపుడు జంతువులు, వన్యమృగాలు, అలాగే భూచర జీవులు, జలచర జీవులు, ఉభయచర జీవులు, అలాగే వాటి తీసుకునే ఆహారం బట్టి శాకాహారులు, మాంసాహారులు, ఉభయహారులు మరియు సహజ పారిశుధ్య కార్మికుల గురించి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది 3వ తరగతి 3వ లెసన్ అయిన మన చుట్టూ ఉన్న జంతువులు చాప్టర్ గురించి మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోలో 4వ చాప్టర్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మనం ఈ వీడియోలో 3వ తరగతి EVS 4వ చాప్టర్ అయిన మన శరీరం అనే చాప్టర్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మనం ఈ వీడియోలో ముఖ్యంగా నేర్చుకునేది మన శరీరంలోని భాగాలు, అలాగే రహస్య భాగాలు, మంచి స్పర్శ, చెడు స్పర్శ మరియు చైల్డ్ లైన్ 1098 గురించి ఈ చాప్టర్లో మనం పూర్తిగా అయితే తెలుసుకుంటాము. ఆల్రెడీ 3rd క్లాస్ EVS 1, 2, 3 చాప్టర్లు ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ మీరు ఎవరైనా చూడనట్లయితే ఒకసారి ఆ వీడియోస్ 3rd క్లాస్ EVS అనే ప్లేలిస్ట్లో భద్రపరచడం అయితే జరిగింది. అవి కూడా ఒకసారి చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మొదటగా మనం చూసినట్లయితే మన శరీరం అనేది వివిధ భాగాలు అనేవి కలిగి ఉంటుంది. ఈ భాగాలు వివిధ పనులు చేయడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా మన శరీరాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. అవి తల, మొండెము మరియు కాళ్ళు, చేతులు. మన తలలోని అవయవాలు ఒకసారి చూసినట్లయితే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు. ఈ కళ్ళు అనేవి మనకు చుట్టూ ఉన్న వస్తువులు చూడడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ముక్కు మనకు శ్వాస తీసుకోవడానికి అలాగే వాసన చూడటానికి ఉపయోగపడుతుంది. నోరు మనకు ఆహారం తీసుకోవడానికి అలాగే మాట్లాడటానికి ఉపయోగపడుతుంది. చెవులు చూసినట్లయితే మనకు శబ్దాలు వినడానికి ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే మొండెము మెడ, తల మరియు ఇతర భాగాలను కలుపుతుంది. నెక్స్ట్ కాళ్ళు, చేతులు. ఈ కాళ్ళు, చేతులు మనకు నడవడానికి, పరిగెత్తడానికి, గెంతడానికి అలాగే దుంకడానికి ఉపయోగపడుతుంది. అలాగే శుభ్రం చేసుకోవడానికి, రాయడానికి అలాగే తినడానికి మరియు పనులు చేయడానికి మనకు ఈ చేతులు అనేవి ఉపయోగపడుతుంది. ఇందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది చేతులు శుభ్రపరుచుకునే విధానం. మొదటగా మీరు చూసినట్లయితే మన అరచేతితో శుభ్రపరచుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే మన వేళ్ళ మధ్యలోని భాగాన్ని శుభ్రపరచుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే చేతులు వెనక భాగాన్ని శుభ్రపరచుకోవాలి. దాని తర్వాత మనకు బొటనవేలు మధ్య భాగాన్ని శుభ్రపరచాలి. దాని తర్వాత చేతి వేళ్ళ వెనక వైపు బ్యాక్ ఆఫ్ ఫింగర్స్ని క్లీన్ చేసుకోవాలి. తర్వాత
చేతి వేలిగోళ్ళు, మణికట్టుని శుభ్రపరచుకోవాలి. ఇలా శుభ్రపరచుకున్న తర్వాత తడి లేకుండా శుభ్రంగా ఒక మంచి గుడ్డతో తుడుచుకోవాలి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే మన చేతి వేలకు కూడా కొన్ని పేర్లు అనేవి ఉన్నాయి. అవి చూసినట్లయితే బొటాన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు మరియు ఉంగరపు వేలు, చిటికెన వేలు. వీటికి సంబంధించిన ఇంగ్లీష్లో నేమ్స్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు ఒకసారి గమనించండి. నెక్స్ట్ చూసినట్లయితే రహస్య భాగాలు. దీన్ని మనం ఇంగ్లీష్లో ప్రైవేట్ పార్ట్స్ అని అంటాము. ముఖ్యంగా మనం ఈ చాప్టర్లో తెలుసుకోవాల్సింది అవి పెదాలు, ఛాతీ, పిరుదులు, కాళ్ళ మధ్య భాగం. కాళ్ళ మధ్య భాగం అలాగే పిరుదులు మొదలైన కొన్ని శరీర భాగాలు ఎవరు చూడకూడదు, తాకకూడని భాగాలను మనం రహస్య భాగాలు అని అంటాము. నెక్స్ట్ చూసినట్లయితే మంచి స్పర్శ. తల్లిదండ్రులు మనల్ని కౌగిలించుకోవడం, చేయి పట్టి నడిపించడం మొదలైనవి మనకు గుడ్ టచ్గా చెప్పుకోవచ్చు. ఇవి మనకు భద్రతను, సంరక్షణను కలిగిస్తాయి. స్నేహితుల కౌగిలింతలు, తలనిమరడం, స్నేహితుల కరచాలం, భుజాలపై చేతులు వేయడం వంటివి మంచి స్పర్శకు ఉదాహరణలు. అలాగే బేడ్ టచ్ గురించి అంటే చెడు స్పర్శ గురించి చూసినట్లయితే మనకు భయాన్ని, దుఃఖాన్ని, కోపాన్ని మరియు ఆందోళనని కలిగించే స్పర్శను మనం చెడు స్పర్శగా చెప్పుకోవచ్చు. ఎవరైనా మన రహస్య భాగాలను తాకితే ఆ స్పర్శను చెడు స్పర్శ అంటారు. ఈ స్పర్శ మనకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మన రహస్య భాగాలను తాకడానికి ఎవరిని అనుమతించకూడదు. ఎవరైనా మన రహస్య భాగాలని తాకినప్పుడు పాటించాల్సిన పద్ధతులను ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా మన రహస్య భాగాలని తాకినప్పుడు మనం చేయాల్సిన 3 పద్ధతులు. మొదటగా వద్దు అని గట్టిగా అరవాలి. ఆ ప్రదేశాన్ని నుంచి మనం దూరంగా పారిపోవాలి. ఆ తర్వాత మీకు నమ్మకమైన వ్యక్తికి జరిగిన విషయాన్ని తెలియజేయాలి లేదా మీ తల్లిదండ్రులతో చెప్పాలి. నెక్స్ట్ చూసినట్లయితే చైల్డ్ లైన్ 1098. ఇది మనకు ఆపదలో ఉన్న బాలలను కాపాడటానికి మరియు సంరక్షించడానికి 24 గంటలు పనిచేసే జాతీయ అత్యవసర వ్యవస్థ. ఇది మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది. ఇది 0 నుండి 18 సంవత్సరాల పిల్లల కోసం పనిచేస్తుంది. ఇది 1996 ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లోని ప్రొఫెసర్ అయిన జెరు బిల్లీ మోరియా చే ప్రారంభించబడింది. 1998-99లో ఇది మన భారతదేశం అంతటా అందుబాటులోకి ఈ చైల్డ్ లైన్ 1098ని అందుబాటులోకి వచ్చింది. ఈ చాప్టర్లో మీరు నేర్చుకున్నది శరీరంలోని ముఖ్యంగా 3 భాగాల గురించి, రహస్య భాగాలు, మంచి స్పర్శ, చెడు స్పర్శ మరియు చైల్డ్ లైన్ 1098 గురించి మీరు పూర్తిగా తెలుసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం 5th చాప్టర్ గురించి తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎంతవరకు ఉపయోగపడిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ అలాగే ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మనం ఈ వీడియోలో 3rd క్లాస్ EVS చాప్టర్ అయిన 5th లెసన్ ఆహారం ఆరోగ్యం అనే చాప్టర్ గురించి ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఆల్రెడీ మన ఛానల్లో 1 నుంచి 4 చాప్టర్ల వీడియోలు 3rd క్లాస్ EVS న్యూ టెక్స్ట్ బుక్ అని ప్లేలిస్ట్లో అయితే అన్ని వీడియోలు అయితే ఉంచడం అయితే జరిగింది. ఈ వీడియోలు ఇంకా మీరు ఏమైనా చూడనట్లయితే ఆ వీడియోలు కూడా ఒకసారి చూసేయండి. ఈ చాప్టర్లో మనం నేర్చుకోబోయేది ఆహారం, మొక్కల నుంచి లభించే ఆహారం మరియు జంతువుల నుంచి, అలాగే మనం ఏవైతే వండుకొని తింటామో ఆ వండుకొని తినేవి మరియు వండకుండా తినే పదార్థాల గురించి ఈ చాప్టర్లో మనం క్లియర్గా అయితే తెలుసుకోవడం జరుగుతుంది. మొదటగా మనం ఆహారం గురించి చూద్దాం. మనకు లభ్యతను బట్టి మనం రకరకాల ఆహార పదార్థాలను అయితే తీసుకుంటూ ఉంటాం. మనలో చాలామంది వరి అన్నాన్ని తినడం మనం చూస్తుంటాము. ఎందుకంటే ఈ వరి అనేది మన ప్రాంతంలో ఎక్కువగా పండుతుంది కనుక. మనం ఆహారం తీసుకోకపోతే అసలు ఏ పనులు కూడా మనం చేయలేము. ఎందుకంటే మనం పని చేయడానికి మరియు ఆటలాడటానికి, పరిగెత్తడానికి మనకు కొంత ఎనర్జీ అనేది అవసరం. ఈ ఆహారం అనేది మనకు శక్తిని ఇస్తుంది. పని చేయడానికి, పెరగడానికి, బతకడానికి మనం ఈ ఆహారాన్ని అయితే తీసుకోవాలి. అన్ని వయసుల వారు ఒకే రకమైన ఆహారాన్ని అయితే తీసుకోరు.
అవి మనం చూసినట్లయితే చిన్నపిల్లలకు దంతాలు ఉండవు కాబట్టి వాళ్ళు ఆహారాన్ని నమలలేరు. అందుకే వారికి పాలు లేక మెత్తని ఆహారాన్ని అయితే ఇస్తూ ఉండడం చూస్తాం మనం. వృద్ధులైనప్పుడు దంతాలు ఊడడం వలన వారు ఆహారాన్ని నమలలేరు. వారు కూడా మెత్తని ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ ఉంటారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే మొక్కల నుంచి లభించే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. మొక్కల్లో మనం వివిధ భాగాల నుంచి మనం ఆహారాన్ని అయితే తింటాము. అందులో కూరగాయలు మరియు విత్తనాల నుంచి మనం ఆహారాన్ని అయితే తింటాము. ముందుగా మనం కూరగాయల గురించి చూసినట్లయితే వేర్ల నుండి, ఆకుల నుండి, పువ్వుల నుండి మరియు పండ్ల నుండి మనం ఆహారంగా సేకరిస్తాము. మొదటగా వేర్ల గురించి మనం చూసినట్లయితే వేర్ల నుంచి చూసినట్లయితే ముల్లంగి, టర్నిప్, క్యారెట్, బీట్రూట్ వంటి కొన్ని వేర్లను మనం కూరగాయలుగా తింటూ ఉంటాము. అలాగే ఆకుల నుండి చూసినట్లయితే కరివేపాకు, పాలకూర, క్యాబేజీ, మునగ మొదలైన ఆకుకూరగాయలను మనం తింటాము. అలాగే పువ్వుల గురించి చూసినట్లయితే అరటి, కాలీఫ్లవర్ పువ్వులు కూరగాయల రూపంలో మనం తింటూ ఉంటాము. ఈ లవంగ మొగ్గలను మనం వాసనిచ్చే మసాలాలుగా వాడుతాము. కుంకుమ పూలను ప్రత్యేకమైన వంటకాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే పండ్లు మనం చూసినట్లయితే మామిడి, నారింజ, పనస, బొప్పాయి, ఆపిల్, అరటి, ద్రాక్ష, కర్బూజా, పుచ్చకాయ మొదలైన పండ్లను మనం తీసుకుంటూ ఉంటాము. మనం విత్తనాల నుండి స్వీకరించుకునే పదార్థాలు చూసినట్లయితే జీడిపప్పు, పచ్చి బఠానీలు, జునుగులు, వేరుశనక్కాయలు విత్తనాల నుంచి మనం ఆహారంగా తీసుకుంటాము. ఈ వేరుశనగ, నువ్వులు, ఆవాలు, సూర్యకాంత పుష్పం, ఆలివ్ విత్తనాల నుండి మనం నూనెను తీసుకుంటాము. అలాగే కందులు, పెసలు, మినుములు మొదలైన పప్పు దినుసులు, వరి, గోధుమ వంటి గింజలను మనం వంటలకు ఉపయోగిస్తాము. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే జంతువుల నుంచి తీసుకునే ఆహారం. ఈ జంతువుల ఉత్పత్తులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మనం ఆహారంగా ఉపయోగిస్తారు. పాలు, గుడ్లు మరియు మాంసం జంతువుల ఆహారానికి ముఖ్యమైన ఉదాహరణలు. పాల నుండి మనకు పెరుగు, నెయ్యి, వెన్న, జున్ను మొదలైనవి లభ్యమవుతాయి. అలాగే చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు వంటి సముద్ర జీవులను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ చూసినట్లయితే వండుకొని తినే పదార్థాలు. మనం బియ్యం, మాంసం మొదలైన వాటిని వండకుండా తినలేము. ఎందుకంటే వండినప్పుడు ఆ పదార్థం మెత్తగా, రుచిగా తయారవుతుంది. వండిన ఆహారం మనం తీసుకోవడం వలన సులభంగా మనకు జీర్ణమైతే అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే వండకుండా తినే పదార్థాలు. ఉదాహరణకు క్యారెట్, ఉల్లి, కీరదోస మొదలైనవి మనం వండకుండా ఆహార పదార్థాలుగా మనం స్వీకరిస్తూ ఉంటాము. ఇప్పటి వరకు మీరు 3rd క్లాస్ 5th చాప్టర్ అయిన ఆహారం, ఆరోగ్యం అనే చాప్టర్ గురించి క్లియర్గా అయితే తెలుసుకోవడం అయితే జరిగింది. ఇందులో మనం నేర్చుకున్న ముఖ్యమైన అంశాలు మరొకసారి చూసినట్లయితే ఆహారం యొక్క ఉపయోగాలు, అలాగే ఈ మొక్కల నుంచి లభించే పదార్థాలని గురించి, అలాగే జంతువుల నుంచి, అలాగే మనం ఏవైతే వండుకొని తింటామో ఆ పదార్థాలు, అలాగే వండకుండా తినే పదార్థాల గురించి ఈ 5వ చాప్టర్ గురించి మనం తెలుసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వీడియోలో 6th చాప్టర్ గురించి అయితే తెలుసుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మనం ఈ వీడియోలో 3rd క్లాస్ EVS 6th చాప్టర్ నీరు, ప్రకృతి వరం అనే చాప్టర్ గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా నేర్చుకుందాం. ఆల్రెడీ మనం 3rd క్లాస్ EVS 1 నుంచి 5 చాప్టర్ల వీడియోలు మన ఛానల్లో అయితే ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ ఎవరైనా మీరు చూడనట్లయితే ఆ వీడియోలో కూడా ఒకసారి చూసేయండి. ఇక చాప్టర్లోకి వస్తే మనం నీరు, ప్రకృతి వరం అనే చాప్టర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఇందులో మనం నీటి ఉపయోగాలు, నీరు దొరికే ప్రదేశాలు, నీటిని ఆదా చేసే పద్ధతులు, అలాగే నీటి గంట అనే ప్రాజెక్టుల గురించి మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుంటాం. మొదటగా మనం చూసినట్లయితే నీరు. ఈ నీరు అనేది వర్షం ప్రధాన నీటి వనరు. మనుషులు, మొక్కలు, జంతువులు జీవించడానికి ఈ నీరు అనేది అవసరం. మనం మార్చి 22వ తేదీన మనం ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటాము. నెక్స్ట్ చూసినట్లయితే నీటి యొక్క ఉపయోగాలు. మనం నీరుని త్రాగడానికి, స్నానం చేయడానికి, శుభ్రం చేయడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, మొక్కలను పెంచడానికి,
వండటానికి అలాగే వీటితో పాటు ఇతర పనులు కూడా చేయడానికి మనం నీటిని అయితే ఉపయోగిస్తాము. అవి చూసినట్లయితే వ్యవసాయానికి, చేపల పెంపకానికి, ఇళ్ల నిర్మాణాలకు, అలాగే నిప్పు లేదా అగ్నిని ఆర్పడానికి కూడా మనం ఈ నీరు అనేది ఉపయోగిస్తూ ఉంటాము. నెక్స్ట్ చూసినట్లయితే నీరు దొరికే ప్రదేశాలు. నీరు దొరికే సహజమైన వనరులు చూసినట్లయితే సముద్రాలు, నదులు, సరస్సులు, ప్రవాహాలు మరియు చెలుమలు, అలాగే సెలయేళ్ళు, చెరువులు, ఊటబావులు కూడా మనకు నీరు దొరికే సహజమైన వనరులు. అలాగే మానవ నిర్మితమైన వనరులు చూసినట్లయితే చేతి పంపు, గొట్టపు బావి, బోరు బావి, ఆనకట్ట, కాలువ, బావి మొదలగునవి మానవ నిర్మితమైన నీరు దొరికే వనరులు. నీరు లభించే ప్రదేశాల నుండి మనం నీటిని నేరుగా తాగలేము. ఆ నీరు రకరకాల కార్యాచరణల వల్ల కలుషితమై ఉంటుంది. మనం స్వచ్ఛమైన నీరుని మాత్రమే త్రాగాలి. ప్రభుత్వం సురక్షితమైన మంచినీరు పథకం ద్వారా స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందిస్తుంది. నీటిని శుద్ధి చేయడానికి అత్యంత సాధారణ పద్ధతి మరిగించటం. ఈ మరిగించిన నీరుని మనం త్రాగే ముందు కాస్త చల్లార్చి తాగాలి. అలాగే నీటి వడపోత సాధనాల ద్వారా కూడా నీటిని శుద్ధి చేయవచ్చు. ఈ నీటిని శుభ్రమైన మూత ఉండే పాత్రల్లో మాత్రమే నిల్వ చేయాలి. నెక్స్ట్ చూసినట్లయితే నీటిని ఆదా చేసే పద్ధతులు. మనం దంతాలు శుభ్రం చేసుకునేటప్పుడు, దుస్తులు ఉతికేటప్పుడు, స్నానం చేసేటప్పుడు నీరుని వాడిన వెంటనే కుళాయిని కట్టాలి. తాగటానికి చిన్న గ్లాసును మాత్రమే ఉపయోగించాలి. బకెట్ నిండా నీరు పొర్లిపోయేలా చేయకూడదు. పాత్రలపై నుండి నీరు పొర్లిపోకముందే కుళాయిని ఆపేయాలి. నీటి ట్యాంకులు నిండిన వెంటనే విద్యుత్ మోటార్ స్విచ్ని ఆపేయాలి. నీటిని వృధా చేయవద్దని ఇతరులకు మనం అవగాహన అనేది కల్పించాలి. అలాగే నీటిని వృధా చేయకూడదనే నినాదాలు రాసి ప్రదర్శించాలి. నెక్స్ట్ చూసినట్లయితే నీటి గంట. ఈ నీటి గంట అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకమైన గంటను పరిచయం అయితే చేయడం జరిగింది. ఈ నీటి గంట అనేది రోజుకు 3 సార్లు మన పాఠశాలలో అయితే మోగుతుంది. దీని ఉద్దేశం విద్యార్థులను తగినంత నీరు త్రాగేలా చేయడం, తద్వారా విద్యార్థులకు నిర్జలీకరణకు గురి కాకుండా చూడటం, అలాగే ఆరోగ్యంగా ఉండటానికి ఈ నీటి గంట అనే ప్రాజెక్టు ద్వారా విద్యార్థులు తగినంత నీరు త్రాగేలా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు 3rd క్లాస్ AVS 6th చాప్టర్ అయిన నీరు ప్రకృతివరం అనే చాప్టర్ గురించి మీరు క్లియర్గా అయితే నేర్చుకోవడం అయితే జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.